హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కృష్ణ. ఈరోజు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి నేర్చుకుందాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క సెంటెన్స్ని హిందీలో ఏ విధంగా మాట్లాడుతూ ఉంటాం అనేది నేర్చుకుందాం. సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క సెంటెన్స్ హిందీలో వచ్చేసరికి 3 విధాలుగా మెయిన్ వెర్బ్తో పాటు చేంజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ మోడల్ వచ్చేసరికి చుకా మోడల్. ఇది చుకా హే, చుకీ హే, చుకే హే, చుకా హూ. ఈ చుకా అనేది సబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే సెకండ్, థర్డ్ మోడల్స్ అబ్జర్వ్ చేసినట్టయితే లియా హే, దియా హే, లీ హే, దీ హే, కీ హే. ఈ వచ్చి ఆబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సెంటెన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తించాలనేది ఇప్పుడు చూద్దాం. అయితే ప్రజెంట్ టెన్స్లో చూసినట్టయితే సెంటెన్స్ యొక్క ఎండింగ్లో తాహే, తీహే, తేహే అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే ప్రజెంట్ కంటిన్యూ చూస్తే కనుక రహా హే, రహీ హే, రహే హే అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్లో చూసినట్టయితే మనకి 3 విధాలుగా ఇక్కడ సెంటెన్స్ ఎండింగ్లో యాడ్ అవుతూ ఉంటాయి. ఆ హే, ఈ హే, ఏ హే అనేవి 3 టైప్స్ ఆఫ్ సౌండ్స్ మనకి యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ గమనించినట్లయితే ఆ హే, దేకా హై, లియా హై, దియా హై, కియా హై, చుకా హై అంటే సెంటెన్స్ యొక్క ఎండింగ్లో ఆ హై అని ఎండ్ అవుతూ ఉంటుంది. అలా సౌండ్తో ఎండ్ అవుతే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్గా చెప్పవచ్చు. అలాగే ఈ హే, దేకీ హే, లీ హే, దీ హే, కీ హే, చుకీ హే. ఈ హే అనే సౌండ్తో ఎండ్ అవుతూ ఉంటుంది. అలాగే ఏ హే, దేకే హే, లియే హే, దియే హే, కియే హే, చుకే హే. ఏ హే అనే సౌండ్తో కూడా ఎండ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్గా చెప్పవచ్చు. ఉదాహరణ చూసినట్టయితే కారు వచ్చింది. కారు ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే మన కళ్ళ ముందు కారు వచ్చింది. కారు ఆయి హే. జస్ట్ ఇప్పుడే కారు వచ్చింది. కార్ ఆయి హే, కారు వచ్చి ఉన్నది. దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పవచ్చు. పాస్ట్లో చెప్పాలనుకున్నట్లయితే కార్ ఆయి, కారు వచ్చింది. కార్ ఆయి, అక్కడ హై ఉండదు, ఇక్కడ హై ఉంటుంది. రామ్ ఆయా హే, రామ్ వచ్చి ఉన్నాడు. రామ్ ఎప్పుడు వచ్చాడు? ఇప్పుడు. కనుక ఈ సెంటెన్స్ను ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పవచ్చు. రామ్ ఆయా, రామ్ ఆయా అనే పాస్ట్ టెన్స్కి హై యాడ్ చేస్తాం. రామ్ ఆయా హై, రామ్ వచ్చి ఉన్నాడు. రామ్ ఆయా హై అనే సెంటెన్స్లో ఎండింగ్లో హై ఉంది. అలాగే కార్ ఆయి హై, ఆయి హై ఎండింగ్లో సెంటెన్స్ ఎండింగ్లో హై ఉంది. అక్కడ హై ఉంది, ఇక్కడ కూడా హై ఉంది. అంటే ఈ 2 సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నాయని చెప్పవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో కీవర్డ్స్ ఆధారంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ని గుర్తించవచ్చు. మరికొన్ని సందర్భాల్లో కీవర్డ్స్ అనేవి సెంటెన్స్లో కనిపించకపోవచ్చు. పాస్ట్ టెన్స్ సంబంధించిన సెంటెన్స్కి ఎక్కడ కూడా హై అనేది మనం ఉపయోగించలేదు. పాస్ట్ కాకుండా ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే మనం హై ఉపయోగిస్తున్నాం. హైతో పాటు మరేమేమి ఉపయోగించాలి? ఇక్కడ ప్లస్ సింబల్ తర్వాత మనకి ప్రజెంట్ టెన్స్ సింబల్స్ కనిపిస్తూ ఉన్నాయి. హూ, హో, హై, హైమ్ ఈ 4 కూడా పాస్ట్ టెన్స్కి యాడ్ చేసినట్టయితే ప్రజెంట్ పర్ఫెక్ట్గా చేంజ్ అవుతుంది. ఉదాహరణ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే రామ్ ఆయా హై, రామ్ వచ్చాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? రామ్. రామ్ అనేది సబ్జెక్టు మేల్ కనుక సెంటెన్స్ యొక్క ఎండింగ్లో హై ఉపయోగించాం. రామ్ కాకుండా మై సబ్జెక్ట్ ఉన్నట్టయితే మై ఆయా హూమ్. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఆధారంగా సెంటెన్స్ యొక్క ఎండింగ్లో ప్రజెంట్ టెన్స్ సంబంధించిన సింబల్ చేంజ్ అవుతూ ఉంటుంది. రామ్ వచ్చినప్పుడు సెంటెన్స్ ఎండింగ్లో హై వచ్చింది. మై వచ్చేటప్పుడు లాస్ట్ ఎండింగ్లో హూ వచ్చింది. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది కేవలం అక్రమక్రియ అయితే కనుక, వెర్బో అక్రమక్రియ అయితే కనుక ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మొదటి సెంటెన్స్లో రామ్ అనే సబ్జెక్టు మేల్ కనుక వెర్బో ఆ అనే వెర్బో ఆయా, రామ్ ఆయా హై ఆయాగా చేంజ్ అయింది. కార్ ఆయి హై, కార్ అనేది ఫీమేల్ కనుక ఆయి, ఆ అనే వెర్బో ఆయిగా చేంజ్ అయింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా సక్రమ క్రియలు అనేవి ఉపయోగిస్తుంటాం. దాని గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియకపోయినట్లయితే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి ఉన్నాం, అక్కడ చూడగలరు. అలాగే ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ మై అనే సబ్జెక్టు మేల్గా తీసుకున్నట్లయితే మైనే కాయా హై, నేను తిని ఉన్నాను లేదా నేను తిన్నాను. మనం ఎక్కువగా నేను తిన్నానని యూజ్ చేస్తుంటాం. అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్లో వచ్చేసరికి నేను తిని ఉన్నాను అని వస్తుంది. ఫీమేల్ అబ్జర్వ్ చేసినట్టయితే మైనే కాయా హై, నేను తిని ఉన్నాను లేదా నేను తిన్నాను. ఇక్కడ మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి, రెండింటి కూడా సెంటెన్స్ ఒకే విధంగా వస్తూ ఉంటుంది. మైనే కాయా, నేను తిన్నాను, ఇది పాస్ట్లోకి వస్తుంది. మైనే కాయా హై, నేను తిని ఉన్నాను, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి వస్తుంది.
మైనే కాయా హై. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎవరు? మై. మై అనే సబ్జెక్ట్కి నే యాడ్ చేసాం. మైనే. నే ఎందుకు యాడ్ చేసామంటే కా అనే వెర్బో సకర్మక క్రియ కనుక మనం సబ్జెక్ట్కి నే యాడ్ చేసాం. వెర్బ్ వచ్చేసి అకర్మక క్రియ అయితే కనుక మన సబ్జెక్ట్కి నే యాడ్ చేయ అవసరం లేదు. అకర్మక క్రియ సకర్మక క్రియ సంబంధించి డిఫరెన్స్ చూసినట్లయితే మనకి 3-4 సెంటెన్స్లో క్లియర్గా తెలుస్తుంది. మై ఆయా హూ, మై ఆయి హూ. ఆయా ఆయి చూసారా, 2 సెంటెన్స్లో వెర్బ్ అనేది ఆయా ఆయిగా చేంజ్ అయింది. అంటే ఇక్కడ దేన్ని అనుసరించి చేంజ్ అయింది? మై అనే సబ్జెక్ట్ని అనుసరించి మేల్ అయితే ఆయా, ఫీమేల్ అయితే ఆయిగా చేంజ్ అయింది. మరి సకర్మక క్రియలో చేంజ్ అయిందా? చేంజ్ కాలేదు. మైనే కాయా హై, మైనే కాయా హై. కాయా అనేది కాయిగా చేంజ్ అవ్వలేదు. ఎందుకు చేంజ్ కాలేదంటే అక్కడ వచ్చేసి వెర్బో సకర్మక క్రియ, ఇక్కడ వచ్చేసి వెర్బో అకర్మక క్రియ. ఇక్కడ ఉన్నటువంటి 4 సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే 4 సెంటెన్స్లో కూడా మై అనే సబ్జెక్ట్ ఉంది. అయితే మొదటి 2 సెంటెన్స్లో మై అనే సబ్జెక్ట్కి నే యాడ్ చేసాం. ఎందుకు యాడ్ చేసాం అంటే సకర్మక క్రియ. 3-4 సెంటెన్స్లో మై అనే సబ్జెక్ట్కి నే యాడ్ చేయలేదు. ఎందుకు యాడ్ చేయలేదంటే అకర్మక క్రియ. కొత్తగా నేర్చుకునేటప్పుడు హిందీ మాట్లాడడం ట్రై చేస్తున్నప్పుడు చిన్న మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. అయితే మై ఆయా హూం కరెక్ట్, మై కాయా హూం అని అనకూడదు. మైనే కాయా హై అని చెప్పాలి. నేనేది వదిలేసి మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే స్టార్టింగ్లో ప్రాక్టీస్ అనేది లేక నేనేది మనం వదిలేస్తూ సెంటెన్స్ ఫామ్ చేస్తూ ఉంటాం. అయితే సబ్జెక్ట్కి నే కంపల్సరీ యాడ్ చేయాలి. వెర్బో సకర్మక క్రియ అయితే కనుక నేనే సబ్జెక్ట్కి యాడ్ చేస్తూ మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. మైనే కాయా హై నేను తిని ఉన్నాను, మైనే లిఖా హై నేను రాసి ఉన్నాను, మైనే దేఖా హై నేను చూసి ఉన్నాను. ఈ విధంగా సబ్జెక్ట్కి నే యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. వెర్బ్ అనేది అకర్మక అయితే కనుక సబ్జెక్ట్కి నే యాడ్ చేయవసరం లేదు. నే యాడ్ చేయకుండా మనం ప్రాక్టీస్ చేయాలి. మై ఆయా హూ నేను వచ్చి ఉన్నాను, మై గయా హూ నేను వెళ్ళి ఉన్నాను. ఈ విధంగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఉన్నటువంటి 4 సెంటెన్సెస్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నవి. అయితే ఈ సెంటెన్స్ని పాస్ట్లో మార్చాలనుకున్నట్లయితే సెంటెన్స్ ఎండింగ్లో ఉన్నటువంటి ప్రజెంట్ టెన్స్ సింబల్స్ను హై, హూ అనేవి రిమూవ్ చేసినట్టయితే ఈ సెంటెన్సెస్ అన్నీ పాస్ట్ టెన్స్లో చేంజ్ అవుతాయి. ఇప్పుడు వరకు మనం మై అనే సబ్జెక్ట్ తీసుకుని ఎగ్జాంపుల్ చూసాం. అయితే మై కాకుండా మిగతా సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే సెంటెన్సెస్ ఏ విధంగా చేంజ్ అవుతాయో చూద్దాం. మేల్కి సంబంధించి ఫ్లోరల్ సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే హమ్నే కాయా హై మేము తిని ఉన్నాము, ఉన్హోనే కాయా హై వారు తిని ఉన్నారు, ఆప్నే కాయా హై తమరు తిని ఉన్నారు. ఫీమేల్ తీసుకున్నట్లయితే హమ్నే కాయా హై మేము తిని ఉన్నాము. ఇక్కడ మేల్ కానివ్వండి ఫీమేల్ కానివ్వండి సెంటెన్స్ అనేది ఒకే విధంగా ఫామ్ అవుతూ ఉంటుంది. సబ్జెక్ట్ తుమ్ తీసుకున్నట్లయితే తుమ్నే కాయా హై మీరు తిని ఉన్నారు, ఫీమేల్ అయితే తుమ్నే కాయా హై మీరు తిని ఉన్నారు. రెండిట్లు కూడా ఒకే విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. సబ్జెక్ట్ వహ తీసుకున్నట్లయితే ఉస్నే కాయా హై అతను తిని ఉన్నాడు. యహ తీసుకున్నట్లయితే ఇస్నే కాయా హై ఇతను తిని ఉన్నాడు, తూనే కాయా హై నీవు తిని ఉన్నావు. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫీమేల్ అయితే ఉస్నే కాయా హై ఆమె తిని ఉన్నది, ఇస్నే కాయా హై ఈమె తిని ఉన్నది, తూనే కాయా హై నీవు తిని ఉన్నావు. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి టోటల్ సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే సెంటెన్స్ యొక్క ఎండింగ్లో కాయా హై అంటే ఆయా హై అనే సౌండ్తో ఎండ్ అయింది. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరైనప్పుడు కూడా వెర్బ్ అనేది ఒకే విధంగా చేంజ్ అవుతూ వస్తుంది. మైనే, హమ్నే, తుమ్నే, ఉస్నే ఎవరైనప్పుడు కూడా వెర్బ్ అనేది ఎండింగ్లో ఏమొచ్చింది? కాయా హై అని చేంజ్ అయింది. సబ్జెక్ట్ మారినా వెర్బ్ మారలేదు. కాయా హై, కాయి హై, కాయే హై ఈ విధంగా చేంజ్ కాలేదు. ఎందుకు చేంజ్ కాలేదంటే ఇక్కడ వెర్బ్ వచ్చేసి సకర్మక క్రియ. సకర్మక క్రియ అనేది సబ్జెక్టుపై ఎప్పుడు కూడా ఆధారపడదు, సబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవుతూ ఉండదు. వెర్బ్ ఎప్పుడు చేంజ్ అవుతుందంటే ఆ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే ఆ ఆబ్జెక్ట్ మేల్ ఫీమేల్ జెండర్ ఆధారంగా కాయి హే, కాయే హే, కాయా హే ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ టేబుల్ సంబంధించి ఈ సెంటెన్స్లో మనం మాట్లాడేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే లేడీ ఉదాహరణకి ఫీమేల్ తీసుకున్నట్లయితే ఉస్నే కాయి హే అని మాట్లాడేస్తుంటాం. ఉస్నే అని ఎందుకంటే అక్కడ లేడీ కాబట్టి లేడీ కనిపిస్తుంది కాబట్టి ఆమె కాయి హే అని ఉపయోగించాలని కాయి హే అని ఉపయోగిస్తుంటాం. అది రాంగ్. ఉస్నే కాయా హై అక్కడ కూడా కాయా హై అని ఉపయోగించాలి. ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే అప్పుడు కాయి హే, రోటీ కాయి హే, ఉస్నే రోటీ కాయి హే అని ఉపయోగిస్తుంటాం.
అలాగే ఉన్హునే అనే సబ్జెక్ట్ వచ్చేసరికి ఎక్కువ మంది కదా అని ఉన్హునే కాయే హే అని ఉపయోగిస్తుంటాం. అది కూడా రాంగ్. ఉన్హునే కాయా హే, వారు తిన్నారు, వారు తిని ఉన్నారు. ఇక్కడ మనుషులు కనిపించేసరికి మనం వాళ్ళని అనుసరించి అంటే సబ్జెక్ట్ని అనుసరించి వెర్బ్ చేంజ్ చేస్తూ ఉంటాం. అలా వెర్బ్ చేంజింగ్ చేయకూడదు. ఒకసారి నే యాడ్ చేసామంటే సబ్జెక్ట్కి ఇంకా ఆ సబ్జెక్టు ఎక్కువ మంది కానివ్వండి, సింగిల్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి ఆ సబ్జెక్ట్ని వదులుకుని ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే ఆ ఆబ్జెక్ట్ని అనుసరించి వెర్బ్ చేంజింగ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ టోటల్ సెంటెన్సెస్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎవ్రీ సెంటెన్స్లో సబ్జెక్ట్కి నే యాడ్ చేసాం. సకర్మ క్రియ కనుక సబ్జెక్ట్కి నే యాడ్ చేస్తూ ఉండాలి. నే యాడ్ చేయకపోయినట్లయితే కనుక సెంటెన్స్ రాంగ్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించి 3 రకాల సౌండ్స్లో ఆహే అనే సౌండ్తో మనం ఎగ్జాంపుల్స్ అన్ని చూసాం. అయితే ఇక్కడ చుకా అనేది మిగిలి ఉంది. చుకా అనే వర్డ్స్ని ఉపయోగించి సెంటెన్స్ని ఏ విధంగా ఫామ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మై అనే సబ్జెక్ట్ను మెయిల్గా తీసుకున్నట్లయితే మై కాచుకా హూ, నేను తిని ఉన్నాను లేదా నేను తిన్నాను, నేను తినేసాను, ఈ 3 విధాలు కూడా చెప్పవచ్చు. అయితే ఫీమేల్ చూసినట్టయితే మై కాచుకీ హూ, నేను తిని ఉన్నాను లేదా నేను తిన్నాను, నేను తినేసాను, ఇది కూడా 3 విధాలు కూడా చెప్పవచ్చు. ఈ 2 సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మేల్ సబ్జెక్ట్కి వచ్చేసరికి మై అనేది చుకాహు, చుకాహుగా చేంజ్ అయింది. అలాగే ఫీమేల్ సబ్జెక్ట్కి వచ్చేసరికి చుకీహు, చుకాహు, చుకీహు, 2 సబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవుతూ ఉంటుంది. మై అనేది సబ్జెక్టు మేల్ అయితే ఎండింగ్లో సెంటెన్స్ ఎండింగ్లో మనకి చుకాహు, ఫీమేల్ అయితే చుకీహు అనే విధంగా ఎండ్ అవుతూ ఉంటుంది. మై సబ్జెక్ట్కి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ మై కాకుండా ఫ్లోరల్ సబ్జెక్ట్ అనేటువంటి హమ్ కానీ వే కానీ తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ గమనించినట్లయితే హమ్, వే, ఏ, ఆప్ ఈ 4 కూడా ఒకే విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ 4 సబ్జెక్టులు ఫ్లోరల్ కనుక చుకేహే అని యాడ్ అవుతూ ఉంటుంది. హమ్ కా చుకేహే, మేము తిని ఉన్నాము లేదా మేము తినేసాము, ఈ విధంగా కూడా చెప్పొచ్చు. అలాగే ఫీమేల్ తీసుకున్నట్లయితే హమ్ కా చుకీహే, మేము తిని ఉన్నాము లేదా మేము తినేసాము. ఇక్కడ ఫీమేల్ సబ్జెక్ట్ ఫ్లోరల్ వచ్చేసరికి హమ్ కానీ, వే కానీ, ఏ కానీ, ఆప్ కానీ ఈ 4 కూడా ఇదే విధంగా చుకీహే అనే దాంతో ఎండ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మేలు ఫీమేల్ డిఫరెంట్ చూసినట్టయితే హమ్ వచ్చేసరికి చుకేహే, ఇక్కడ హమ్ వచ్చేసరికి ఫీమేల్లో చుకీహే, చుకేహే, చుకీహే ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. సబ్జెక్ట్ తుమ్ తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. తుమ్ అనగా నీవు లేదా మీరు. తుమ్ కా చుకే హో, మీరు తిని ఉన్నారు లేదా మీరు తినేశారు. ఫీమేల్ అయితే తుమ్ కా చుకీ హో, మీరు తిని ఉన్నారు లేదా మీరు తినేశారు. ఈ 2 డిఫరెన్స్ ఏంటంటే తుమ్ మేల్ వచ్చేసరికి చుకే హో, ఫీమేల్ వచ్చేసరికి చుకీ హో, ఈ 2 ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. సబ్జెక్ట్ వహ మేల్గా తీసుకున్నట్లయితే వహ కా చుకా హై, అతను తిని ఉన్నాడు లేదా అతను తినేశాడు. సబ్జెక్ట్ యహ తీసుకున్నట్లయితే యహ కా చుకా హై, ఇతడు తిని ఉన్నాడు లేదా ఇతడు తినేశాడు. సబ్జెక్ట్ తూ తీసుకున్నట్లయితే తూ కా చుకా హై, నీవు తిని ఉన్నావు లేదా నీవు తినేసావు, ఈ 2 విధాలు కూడా చెప్పవచ్చు. ఫీమేల్ సబ్జెక్ట్ వహ తీసుకున్నట్లయితే వహ కా చుకీ హై, ఆమె తిని ఉన్నది లేదా ఆమె తినేసింది. యహ తు అనేవి కూడా ఇదే విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ వహ అనే సబ్జెక్టు మేలు ఫీమేల్ డిఫరెన్స్ చూసినట్టయితే వహ మేల్ సబ్జెక్ట్ వచ్చేసరికి చుకా హై, ఫీమేల్ సబ్జెక్ట్ అయితే చుకీ హై, చుకా హై, చుకీ హై ఈ విధంగా డిఫరెన్స్ ఉంటుంది. ఈ టోటల్ సెంటెన్స్ అన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సెంటెన్స్ ఎండింగ్లో చుకా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవుతూ ఉంటుంది. చుకా ఉపయోగించినప్పుడు నే అనేది ఎక్కడ కూడా ఉపయోగించకూడదు. నే ఉపయోగిస్తే చుకా ఉపయోగించకూడదు, చుకా ఉపయోగిస్తే నే ఉపయోగించకూడదు. ఆ 2 డిఫరెంట్గా ఉంటుంది. చుకా ఉపయోగించి సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు వెర్బ్, రూట్ వెర్బ్ కా అనే వెర్బ్ తీసుకున్నట్టయితే ఓన్లీ ఎవ్రీ సెంటెన్స్లో కూడా కా ఓన్లీ కాగానే ఉంటుంది, ఏ మార్పులు జరగదు. మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్తున్నాం కదా అని చెప్పేసి కాయా, చుకాహు అలా యాడ్ చేయకూడదు. కాయా అనే ఎటువంటి ఎక్కడ కూడా యాడ్ చేయకూడదు. కా ఓన్లీ కాగానే ఉంటుంది. కా చుకాహు, కా చుకీహు ఈ విధంగా చుకాహు, చుకీహు అనేవి లాస్ట్లో చేంజ్ అవుతూ ఉంటాయి తప్ప కా మాత్రం ఎక్కడ కూడా చేంజ్ కాదు. చుకా మోడల్ సెంటెన్స్ అలాగే నేమ్ మోడల్ సెంటెన్స్ 2 కంపేర్ చేసి చూస్తే కనుక ఈ విధంగా ఉంటుంది. ఈ నేమ్ మోడల్ సెంటెన్స్లో సబ్జెక్ట్కి నే యాడ్ చేస్తుంటాం. చుకా మోడల్లో నే అనేది ఎక్కడ కూడా యాడ్ చేయము. అలాగే వెర్బో విషయానికి వస్తే నేమ్ మోడల్లో వెర్బో ఆబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవుతూ ఉంటుంది, సబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ కాదు.
ఈ చుకా మోడల్లో చూసినట్టయితే చుకా అనేది సబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవుతూ ఉంటుంది, ఆబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ కాదు. వెర్బ్ చేంజింగ్ అనేది ఈ 2 టేబుల్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే తెలుస్తుంది. మొదటి టేబుల్లో కాయా హై వెర్బ్ ఒకే వెర్బ్ కాయా హై అని ఎండ్ అయింది. అంటే పర్సన్స్ 8 మెంబర్స్ ఉన్నప్పుడు కూడా కాయా హై అని ఎండ్ అయింది. ఇక్కడ సెకండ్ టేబుల్లో అబ్జర్వ్ చేసినట్టయితే 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్కి చుకా అనేది 8 విధాలుగా చేంజ్ అవుతూ వస్తుంది. అంటే సబ్జెక్ట్ని అనుసరించి చుకా అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు వరకు మనం చూసిన సెంటెన్స్ అన్నీ కూడా పాజిటివ్ సెంటెన్స్ అనగా అఫర్మేటివ్ సెంటెన్స్లు చూసాం. అయితే అఫర్మేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఇవి కూడా చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్ చూసినట్టయితే హమ్ ఘర్ జా చుకే హే మేము ఇంటికి వెళ్ళి ఉన్నాము. నెగిటివ్ చూసినట్టయితే హమ్ ఘర్ నహీ జా చుకే హే మేము ఇంటికి వెళ్ళి ఉండలేదు. ఇంట్రాగేటివ్ చూసినట్టయితే క్యా హమ్ ఘర్ జా చుకే హే మనం ఇంటికి వెళ్ళి ఉన్నామా. అలాగే నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూసినట్టయితే క్యా హమ్ ఘర్ నహీ జా చుకే హే మేము ఇంటికి వెళ్ళి ఉండలేదా. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ ఎండింగ్ వచ్చేసి ఆ హే ఈ హే అనే సౌండ్తో ఎండ్ అవుతుందని చెప్పుకున్నాం. ఈ హే అనే సౌండ్తో చూసినట్టయితే కనుక రాజునే ఓ కితాబ్ పడీ హై రాజు ఆ పుస్తకం చదివి ఉన్నాడు. నెగిటివ్ చూసినట్టయితే రాజునే ఓ కితాబ్ నహీ పడీ హై రాజు ఆ పుస్తకం చదివి ఉండలేదు. ఇంట్రాగేటివ్ చూసినట్టయితే క్యా రాజునే ఓ కితాబ్ పడీ హై రాజు ఆ పుస్తకం చదివి ఉన్నాడా. నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూసినట్టయితే క్యా రాజునే ఓ కితాబ్ నహీ పడీ హై రాజు ఆ పుస్తకం చదివి ఉండలేదా. ఇక్కడ కితాబ్ అనేది ఫీమేల్ ఆబ్జెక్ట్ కనుక సెంటెన్స్ ఎండింగ్లో వెర్బో పడీ హై అని చేంజ్ అయింది. ఒకవేళ ఆబ్జెక్ట్ మేల్ అయితే కనుక పడా హై అని చేంజ్ అవుతుంది. ఉస్నే ముజే సేబ్ దియా హై అతను నాకు యాపిల్ ఇచ్చాడు. 2 యాపిల్ ఇచ్చినట్టయితే ఉస్నే ముజే 2 సేబ్ దియే హై అతను నాకు 2 యాపిల్ ఇచ్చాడు. ఇక్కడ సేబ్ అనేది మేలు కనుక వెర్బో దియా హై అని చేంజ్ అయింది. దే అనేది సకర్మ క్రియ అంటే సబ్జెక్ట్కి నే యాడ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఉస్నే బదులుగా తుమ్నే, హమ్నే, తూనే, ఉన్హునే ఇలా సబ్జెక్ట్ మరొక సబ్జెక్ట్ మార్చినట్టయితే వెర్బో ఇదే విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. వెర్బ్ వచ్చేసి ఆబ్జెక్టిఫై డిపెండ్ అయ్యి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మేల్ సింగులర్ అయితే దియా హై, మేల్ ఫ్లోరల్ అయితే దియే హై అని చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు మన ఛానల్కి కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.